సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం వెళ్లిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకొని బందీగా మారి విముక్తుడయ్యాడు. భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడంతో ఆ యువకుడు స్వగ్రామానికి చేరుకున్నాడు. దిగులు చెందిన తల్లిదండ్రులు కొడుకు ఇంటికి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగంపేట గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి స్వగ్రామానికి చేరుకుని తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఉద్యోగం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో ఆఫర్ వచ్చిందని, జూమ్ కాల్లో 2 వ్యక్తులు ఇంటర్వ్యూకి హాజరయ్యారని బాధితుడు మధుకర్ రెడ్డి చెప్పారు. మధుకర్కి 1,10,000తో కూడిన ఆఫర్ లెటర్తో పాటు బ్యాంకాక్ వీసా టికెట్ ఇవ్వడంతో డిసెంబర్లో బ్యాంకాక్ వెళ్లి ఇంటర్వ్యూ నిర్వహించిన 2 వ్యక్తులు ధర్మపురి మండలానికి చెందిన రాజశేఖర్ను బ్యాంకాక్లో కలిశాడు. అక్కడ నుంచి దొడ్డిదారిన మయన్మార్కి పంపించారు. చైనీలో నిర్వహిస్తున్న ఓ కంపెనీకి పంపి అక్కడ 60,000 జీతమని చెప్పారు. అమెరికాలోని తెలుగు వారికి ఫోన్ చేయడం, వారి ద్వారా పెట్టుబడులు పెట్టించి ఆన్లైన్ మోసాలకు పాల్పడడం చేయాలని ఒత్తిడి చేశారు. ఉద్యోగం వద్దంటే పెట్టుబడి పెట్టిన $3,000 తిరిగి ఇవ్వాలని బెదిరించడంతో నెల రోజులు వారి వద్దనే ఉన్నాడు బాధితుడు మధుకర్. పని చేయకుంటే ఇబ్బందులు పెడుతూ పనిష్మెంట్ ఇచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ పనిచేసే 70 మందిని ప్రైవేటు జైల్లో పెట్టారని జరిగిన విషయాన్ని బంధువులకు తెలిపాడు. మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఆయనకు జరిగిన మోసంపై బాధితుడు తండ్రి ఫిర్యాదు చేయగా సిఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేశారు. రంగపేట గ్రామం మానకొండూరు మండలం. నేను ఆన్లైన్లో జాబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు టెలిగ్రామ్లో నోటిఫికేషన్ చూశాను. డాటా ఎంట్రీ, $1,100 సాలరీ ఉంది అండ్ అకామిడేషన్, 1 year వీసా, కంపెనీ ప్రొవైడ్ అని ఉంది. నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు నాకు జూమ్ వీడియో కాల్ ఇంటర్వ్యూ చేశారు అండ్ టికెట్ అండ్ హోటల్ బుకింగ్ ఎవ్రీథింగ్ సెండ్ చేశారు. టెలిగ్రామ్లో అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్లో వచ్చేసి ఇండియాది $60,000 సాలరీ ఉంది. దాని గురించి అడిగితే మీకు సాలరీ ఇంతే ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ ఉండదని చెప్పేసి చెప్పారు వాళ్ళు. మేము ఇంటికి వెళ్దామని అడిగితే $3,000 పే చేసి వెళ్ళామని చెప్పారు. ఇక మాకు ఏం చేయలేక మేము అగ్రిమెంట్ పై సైన్ చేసి వర్క్ చేయడానికి ఒప్పుకున్నాము. స్కామ్ స్కామ్ ఇండియాలో ఇండియన్ పర్సన్స్ ఎవరైతే అమెరికాలో సెటిల్ అయి ఉంటారో NRIs, అక్కడ GC కార్డు ఉన్న వాళ్ళని, వర్క్ వీసా ఉన్న వాళ్ళని స్కామ్ చేయాలి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేక్ ప్రొఫైల్స్ ఇచ్చేసి దానిలో అమ్మాయిల ఫోటోలు పెట్టేసి, కొంచెం అందంగా ఉన్న వాళ్ళ అమ్మాయిల ఫోటోలు పెట్టేసి వాళ్ళతో చార్జ్ చేయమని చెప్తారు. అలాగే వాళ్ళకి సపరేట్ ప్లాట్ఫామ్ ఉంటుంది క్రిప్టోలో, దాన్ని ఇన్వెస్ట్ చేయించాలి. అలాగే విత్డ్రావల్స్ ఎవరైనా అమౌంట్ దానిలో ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ మొత్తం వీళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా స్కాన్ చేస్తారు. బాధితుని బంధువులు మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం ఇండియన్ ఎంబసీ వరకు వెళ్లింది. భారత ప్రభుత్వం చొరవతో అక్కడి వారంతా బందీ నుండి విముక్తులయ్యారు. మయన్మార్లో సుమారు 10 ఎకరాల స్థలంలో 4 చైనీయులు సంస్థ పెట్టి అక్కడ ఉద్యోగాలు కల్పిస్తామంటూ చాలా మందిని తీసుకువచ్చి ఆన్లైన్ మోసాలు చేయిస్తున్నారని తెలిపాడు మధుకర్ రెడ్డి. కొక్రేళ్ల లక్ష్మారెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అతను ఫిర్యాదు తీసుకుని రావడం జరిగింది. తన కొడుకు అయినటువంటి మధుకర్ రెడ్డిని మయన్మార్లో బంధించి అతనితోటి సైబర్ క్రైమ్స్ చేపిస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసాము. చేసిన అనంతరం ఆ కేసులో తెలిసిన విషయాలు ఏంటంటే, మధుకర్ రెడ్డి 2016లో దుబాయ్కి వెళ్ళాడు. అక్కడ డిసెంబర్ నెలలో 2024లో ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ చైనా వాళ్ళు తీసుకున్నారు. దాంట్లో హితేష్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. హితేష్ రాజశేఖర్ అనే వ్యక్తి ద్వారా రాజశేఖర్ అనే ఏజెంట్ తోటి కొంతమంది వ్యక్తులను తీసుకొని ఆయన ఇంటర్వ్యూ కండక్ట్ చేశాడు. ఇందులో ఏంటంటే దాదాపుగా ఒక 20 నుంచి 40 మెంబర్స్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులని ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వాళ్ళని బ్యాంకాక్ అంటే థాయిలాండ్ ద్వారా వయా మయన్మార్, ఒక చిన్న రివర్ ఉంటుంది థాయిలాండ్కి ప్లస్ మయన్మార్కి మధ్యలో ఒక చిన్న రివర్ దాటిచ్చేసి మయన్మార్లో ఒక ప్లేస్లో వాళ్ళని బందీ చేసేసి వాళ్ళతోటి సైబర్ క్రైమ్ చేపిస్తున్నారని చెప్పేసి ఆ కొడుకు వాళ్ళ బావైనటువంటి సతీష్ చెప్తే, సతీష్ వచ్చేసి వాళ్ళ నాన్నగారికి చెప్తే నాన్న వచ్చి ఫిర్యాదు ఇచ్చిండు. దాని మీద కేసు నమోదు చేసినాం. అనంతరం ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ పంపించినట్లయితే మధుకర్ రెడ్డి ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ మొత్తం తెలుసుకొని విచారణ చేసేసి వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మధుకర్ రెడ్డి క్షేమంగా రంగపేటకు రావడం జరిగింది.